ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం. పీపుల్స్ వార్ అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ లేదు. పీపుల్స్ వార్ అనేది మెదక్ జిల్లాలో చాలా ఉధృతంగా ఉండేది. ఒకవైపు పీపుల్స్ వార్, మరోవైపు జనశక్తి. ఆ సమయంలో ఏ విధంగా ఉండేది? మీకు ఫస్ట్ పోస్టింగ్లో ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి? ఫస్ట్ రోజు ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ 6 మెంబర్స్ నేను ఒకటి ఈజీగా సెలెక్ట్ అయిపోయాను. రిటర్న్ టెస్ట్ ఈజీ అయిపోయింది. ఇంటర్వ్యూ అందరికీ 5 నిమిషాలు 3 నిమిషాలు ఇంటర్వ్యూ, నాది 10 నిమిషాలు ఇంటర్వ్యూ. చాలా ప్రశ్నలు అడిగారు. ఏమైనా నీ పేరు పులిమామిడి శ్రీధర్ రెడ్డి, ఇప్పుడున్న పరిస్థితులలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఉగ్రవాదం, టెర్రరిస్ట్, నక్సలైజం ఇవన్నీ చూస్తే మామిడి తినే పులి ఎందుకే, మాకు మాంసం తినే పులి కావాలి చెప్పాయంటే. ఒక అంజయ్య అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు. నేను ఎస్ఐ రూమ్లో కూర్చున్నాను. ప్రొఫెషనల్ ఎస్ఐలకు పోస్టింగ్లు ఇచ్చారు. మనామిన్ సాబ్ ఎక్కడ ఇచ్చినారు అని అడిగినాడు. దౌలతాబాద్ అని రైటర్ చెప్పినాడు. సచ్చిండు పో అన్నాడు. యమా బండి మీద రైటర్ని ఎక్కించుకొని పోతున్నాను. కొద్ది దూరం పోయిన తర్వాత రోడ్డు సగం దూరమే, రాయపూల్ వరకే రోడ్డు ఉంది, అవతల రోడ్ లేదు. ఆ ట్రైనింగ్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ చేయాలి. ఆ రిపోర్ట్ చేసే రోజు అక్కడ టెలిఫోన్ ఎక్స్చేంజ్ బ్లాస్ట్. పోలీస్ స్టేషన్ల మీద అటాక్ జరగవచ్చు, ఇంకెవరిన పోలీస్ ఆఫీసర్ మీద అటాక్ జరగవచ్చు, మీరు అంత కేర్ఫుల్గా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత సిద్దిపేటలో పందులు ఎక్కువ, మెదక్లో గాడిదలు ఎక్కువ, గజ్వేల్లో లీడర్లు ఎక్కువ అని చెప్పి. అసలు గజ్వేల్ అనేది నా జీవితంలో మొట్టమొదట నేను ఒక పోలీస్ ఆఫీసర్ని ఉన్నా అని చెప్పేసి ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చినటువంటిది. మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. అంటే మావోయిస్ట్ వైపు నుంచి కానీ లేదా ప్రజలతో అటాచ్మెంట్ ఇష్యూలో కానీ? అంటే అనేక సంఘటనలు గజ్వేల్లో మర్చిపోలేని, జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కానీ అక్కడ లీడర్ల ప్రాబల్యాన్ని ఎలా తగ్గించుకున్నారు? లీడర్ ప్రాబ్లం. విజయరామారావు గారు ఉండి గజ్వేల్లో పనిచేయాలంటే ఎట్లా ఉండాలో మీకు తెలుసు కదా అన్నాడు. ప్రతి ఒక్కరు అదే మాట అనమాట. అంటే గజ్వేల్ అనగానే అందరు భయపడారు. నాకున్న బలం ఏంటి అంటే 3 వేరువేరు ప్రాంతాల చూసిన పిటిషన్లు, ఒకే రకమైన ఇంకు, ఒకే రకమైన రాత, గొలుసు కట్టు రాత. అరే ఇది గజ్వేల్ది, ఇది ప్రజ్ఞాపూర్ది, ఇది అమ్మదీపూర్ది, ఒకే రకం రాత ఎట్లా పాసిబుల్ అన్నా. మీరు టీచర్ ప్రొఫెషన్ నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత బూతులు మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బందిగా అవ్వలేదా మీకు? బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు, సందర్భం లేదు. 100 మందిలో మాట్లాడినా, ఒక్కరితో మాట్లాడినా, 1000 మందిలో మాట్లాడినా. ఒకరోజు రుద్రారం ఏరియాలో విచ్చలవిడిగా డాబాలపై దాడి చేస్తూ, కొడుతూ, దోచుకుంటూ పోతున్నారు. చాలామంది ఒకటే ప్రశ్న, అరే వీళ్ళని ఎందుకు తీసుకొచ్చినావు పోలీస్ స్టేషన్కు? తీసుకురాకుండా ఉండాల్సింది. వాళ్ళు నోటోరియస్, ఎన్నో మర్డర్లు చేసినారు, ఎన్నో డకాటీలు చేసినారు, వీళ్ళని తీసుకురావాల్సి లేకుండా అనేటువంటి. 6 డిసెంబర్ నాడు సంగారెడ్డిలో ఒక పెద్ద ర్యాలీ. ఎంత ఫోర్స్ పెట్టుకున్నా సరిపోవడం లేదు. ఎక్కడెక్కడ టైర్లు కలుస్తారు. సార్ కల్వకుంట విలేజ్లో ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. మస్జిద్ నుంచి ఓపెన్ గ్రౌండ్కి వచ్చే రూట్లో వాదులాడుకుంటున్నారు సార్ హిందూస్, ముస్లిమ్స్. యూనిఫామ్ వేసుకున్న, బూట్లు వేసుకునే టైం లేక బూట్లు చేతిలో పట్టుకొని యూనిఫామ్ గుండీలు పెట్టుకోకుండా పాత కలెక్టరేట్ మెయిన్ రోడ్ వైపు క్వార్టర్ నుంచి పరిగెత్తుకొస్తున్నాను. ఆ రోజు నన్ను చూసిన వాళ్ళు పిచ్చోడు అనుకుంటారు. బండి కొయ్యలతోటి బొలి పట్టుకొని కొడుతుంటే వాళ్ళేమో జల్లిగంటలతో అలుగొట్టారు. ఆ రోజు రాత్రి చీకటే ఉంది. ఒక రకంగా చాలా డేంజర్ కూడా. మమ్మల్ని ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి. ఖచ్చితంగా సంగారెడ్డిని మరో బైన్సా కాకుండా కాపాడినాం. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఇవాళ మన గెస్ట్ పొలైట్ పోలీస్ ఆఫీసర్తో పాటు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ పొలైట్గా ఉంటే ఎవరు భయపడతారని అనుకోవచ్చు, కానీ ఆయన ప్రజల పట్ల పొలైట్గా ఉంటారు, కానీ నేరస్తుల పట్ల మాత్రం సింహ స్వప్నంలాగా ఉంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కాకుండా లా అండ్ ఆర్డర్ విషయంలో నెంబర్ 1 ఆఫీసర్. ఆయనకి చాలా ఓపిక ఎక్కువ. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎంత కంట్రోల్ చేస్తారో, ఎక్కడైనా సిచ్యువేషన్ బ్యాడ్ వస్తే మాత్రం అంతే సీరియస్గా యాక్ట్ చేస్తారు. ప్రజలతో ఎక్కువగా సంబంధాలు ఉంటాయి కాబట్టి సంగారెడ్డి లాంటి ఏరియాలో ఎస్ఐగా, డిఎస్పీగా దాదాపు 4 సంవత్సరాలు పనిచేశారు. ఇప్పటికీ ఎప్పటికీ సంగారెడ్డి ప్రజలు ఆయన పేరుని మర్చిపోరు. ఆయన కూడా సంగారెడ్డిలో ప్రజల పేరుతో సహా ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు.
అటువంటి ఆఫీసర్ ఈ వారం మన గెస్ట్. పేరు పి శ్రీధర్ రెడ్డి గారు, ఏసీపీ ఎల్బీ నగర్. శ్రీధర్ రెడ్డి గారు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో అతని కెరీర్ ప్రారంభమైంది. ఆ సమయంలో పీపుల్స్ వార్ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. రోజు పీపుల్స్ వార్ సంబంధించిన ఏదో ఇష్యూ జరుగుతుంటుంది. అటువంటి సమయంలో ఆయన సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఛార్జీ తీసుకున్న తర్వాత దౌలతాబాద్, గజ్వేల్ లాంటి ప్రాంతాలు పనిచేశారు. ఆయన ఆ సమయంలో వెళ్ళేసరికి ఆ ప్రాంతం ఏ విధంగా ఉండేది, పీపుల్స్ వారి యొక్క పైచేసి సాధిస్తున్న ఈ ప్రాంతం సమయంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఆ మిగతా విషయంలో ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు, అక్కడి నుంచి ప్రారంభమైన కెరియర్ సంగారెడ్డి, జైరాబాద్ ప్రాంతంలో ఏ విధంగా కొనసాగింది, తర్వాత ఆయన సైబరాబాద్కి వచ్చిన తర్వాత సిసిఎస్లో ఏ విధంగా పనిచేశారు, సిసిఎస్లో చాలా మిస్టరీగా ఉన్న కేసులను ఎలా బ్రేక్ త్రూ తీసుకొచ్చారు, ప్రస్తుతం ఎల్బీ నగర్ ఏసీపీగా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ క్రైమ్ డిటెక్షన్లో కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కన్వెన్షన్ తీసుకురావడంలో అతను చేస్తున్న కృషి ఏంటో ఆయన తెలుసు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. పి శ్రీధర్ రెడ్డి గారు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా సంగారెడ్డిలో డిఎస్ చౌహాన్ గారి ఎస్పీ సమయంలో సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్గా ఒక ఇన్స్పెక్టర్ వస్తారు, ఒక ఎస్ఐగా వస్తారు అని అప్పుడు నాకు సంగారెడ్డి రిపోర్టింగ్ చేసే సమయంలో ఒక వ్యక్తి ఒక ఎంహా మీద ఒక అందగాడు వస్తాడు. ఆయన కర్లింగ్ హెయిర్, చిన్న స్మైలు, గాగుల్స్ అంతా. నేను ఫస్ట్ యూనిఫామ్ లేకుండా చూసి ఈయన ఇన్స్పెక్టర్గా ఎవరో సివిలియన్ అనుకున్నాం. లోపలికి వెళ్ళి వచ్చి యూనిఫామ్ చూసుకొచ్చారా ఈయన అని అనుకున్నాం. అంత స్మార్ట్గా ఉన్న శ్రీధర్ రెడ్డి గారు కాలక్రమేణా అలా మెల్లిమెల్లిగా ఏసీబీ స్థాయికి వచ్చారు. అంటే మీకు ఎస్ఐగా అంతకుముందు దౌలతాబాద్, గజ్వేల్ చూడలేదు, కానీ మీకు నేరుగా పరిచయం అయింది సంగారెడ్డి 1 టౌన్. తర్వాత మీరు సంగారెడ్డి రూరల్ చేశారు, అక్కడే మళ్ళీ జైరాబాద్, తర్వాత సంగారెడ్డి డిఎస్పీ, ప్రజెంట్ ఏసీపీ ఎల్బీ నగర్. మీరు డిపార్ట్మెంట్కి వచ్చే సమయంకి పీపుల్స్ వార్ అంటే అప్పుడు మావోయిస్ట్ పార్టీ లేదు. పీపుల్స్ వార్ అనేది మెదక్ జిల్లాలో చాలా ఉధృతంగా ఉండేది. ఒకవైపు పీపుల్స్ వార్, మరోవైపు జనశక్తి. ఆ సమయంలో ఏ విధంగా ఉండేది, మీకు ఫస్ట్ పోస్టింగ్లో ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి, తర్వాత సంగారెడ్డి వచ్చేసరికి పీపుల్స్ వార్ ఇష్యూ క్లోజ్ అవుతున్న సమయంలో ఇంకా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏ విధంగా షార్ట్అవుట్ చేసుకొచ్చారు, అక్కడే సంగారెడ్డిలోనే మీరు డిఎస్పీ అవ్వడం, ఆ టైంలోనే త్రిబుల్ మర్డర్ కానీ లేదా పాప కిడ్నాప్ కేసు విషయం కానీ, అక్కడి నుంచి వచ్చిన తర్వాత సంగారెడ్డి ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలంటే కమ్యూనల్ అవుతుంటాయి. ఆ కమ్యూనల్ అప్పుడు మీరు దాన్ని ఓపిక్గా ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు, అక్కడ ప్రజలకి మీకు ఆ బాండింగ్ అనేది ఎందుకు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది? అంటే ప్రజలు కూడా మిమ్మల్ని మర్చిపోరు, మీరు కూడా కనబడితే వాళ్ళ పేరును వాళ్ళు పలకరించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పే ముందు శ్రీధర్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, శ్రీధర్ రెడ్డి గారు ఎందుకు పోలీసు యూనిఫామ్ వేసుకున్నారు సార్? నమస్కారం మురళి గారు. ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు. ఐ డ్రీమ్స్ టీంకి కూడా నా స్వాగతంతో పాటు ధన్యవాదాలు. మొట్టమొదట నా నేపథ్యం, మాది భువనగిరి పట్టణం. మొదటి నుంచి కూడా భువనగిరి పట్టణం